రైసు ఇండియా గేట్ తీసుకున్నానండి. ఇది కేజీన్నర ప్యాకింగు. డిమార్ట్లో తీసుకున్నాను. చాలా బాగుంటుంది రైసు. ఎక్సలెంట్గా వస్తుందండి బిర్యానీ. మాకు బయట అయితే 200 ఎంతో పడిపోతుందండి కేజీ. అలా కానీ డిమార్ట్లో కాబట్టి కొంచెం తక్కువ పట్టదు. క్వాలిటీ చాలా బాగుంది. ఈ రైస్ వాడుతున్నాను నేను దమ్ బిర్యానీకి. నాటుకోడి పెట్ట దొరికిందండి ఒరిజినల్. ఇది క్రాసింగ్ కట్ట కాదు. కేజీ 700 రూపాయలు చేసి తీసుకున్నా. 2 కేజీలు కరెక్ట్గా ఉంది. 1400 అయింది. 100 తగ్గించి ఇచ్చాడు, 1300 ఇచ్చాడు. ఒరిజినల్ నాటుకోడి అండి. ఇందులో క్రాసింగ్లో ఉన్నాయి 2-3 రకాలు. అవి అయితే 300, 250 అలా ఇచ్చేస్తానండి. ఇది ఒరిజినల్ నాటుకోడి పెట్ట. కొంత కర్రీ వండాం. ఇది జాయింట్ దమ్ము బిర్యానీ తయారు చేస్తామండి. ఇది ముందుగా ఒక 2 గంటల ముందు మసాలాలన్నీ ఫ్లేవర్ అన్నీ ఇచ్చేసి నానబెట్టేసాం. ఇందులో ఇప్పుడు దమ్ బిర్యానీ తయారు చేస్తాం. మనం సొంతంగా తయారు చేసుకున్నటువంటి మసాలాలంటివి, అంతేకాదు తప్ప రెడీమేడ్ కాదు. దాంతో అయితే మంచి బాగా క్వాలిటీగా వస్తుంది. రుచి కూడా టేస్టీ బాగుంటుంది. అలాగే సొంత గేదెని వాడతానండి దమ్ బిర్యానీలో కొద్దిగా. అలాగనే మొత్తం అంతా అయ్యాం. కొంతేమో గేదె నెయ్యి, సగమేమో ఆయిల్. ఈ 2 కాంబినేషన్తో దమ్ బిర్యానీ తయారు చేస్తాం. రైస్ వచ్చేది ఇండియా గేట్ ఒరిజినల్ నెంబర్ 1. ఇప్పుడు దీని ప్రాపర్ సీట్ అన్నది చూద్దాం. దీనికి ఎసరులోకి మసాలాలు మొత్తం సజీరా, బండ పువ్వు, లాలిక్కాయలు, లవంగ మొగ్గలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, తర్వాత జాంపత్రి, జాజికాయ, ఇవన్నీ కాంపిటీషన్లో ఎప్పుడు ఇంట్లో మాకు స్టాక్ ఉంటుంది. ఇవి ఏమైతే కావాలో అవన్నీ నేను ఎసరులో 80 గారు తీసుకున్నానండి. ఇవి అలాగే ముందు కొంచెం అలాగే కొంచెం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసాం. కొంతేమో రైస్లో యాడ్ చేస్తాం. దీన్ని కొంచెం కుక్ చేసి హీట్ చేస్తానండి. ఇది నాటుకోడి కదా, కొంచెం ఒక 4 వంతుల్లో ఒక వంతన్నా కొంచెం తయారవ్వాలి. ఇది ముందుగా అప్పుడు మనం పలవ రైస్ యాడ్ చేయాలి. అయితే రైస్ వేసేస్తున్నానండి. ఇది కొంచెం నాటుకోడి కదండి, కొంచెం మనం ఈ రకంగా ముందు కొంచెం ఓ చెరిసాకం అంటే 2 వంతు మనం కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. బాగుంది, సరిపోద్దండి. ఇప్పుడు దీంట్లో రైస్ యాడ్ చేస్తాను. 50% ఉడికాక వెయ్యాలండి. ఇది ఇంకా కొంచెం ఉడకాలి. ఓ 50% ఉడికిన తర్వాత సగం రైస్ వేసి ఇంకో 70% అంటే ఒక 70% ఉడికిన తర్వాత ఉన్న రైస్ యాడ్ చేయాలి. అయితే రైస్ వేసేస్తున్నానండి. ఇది కొంచెం నాటుకోడి కదండి, కొంచెం మనం ఈ రకంగా ముందు కొంచెం ఓ చెరిసాకం అంటే 2 వంతు మనం కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. బాగుంది, సరిపోద్దండి. ఇప్పుడు దీంట్లో రైస్ యాడ్ చేస్తాను.
50% ఉడికాక వెయ్యాలండి. ఇది ఇంకా కొంచెం ఉడకాలి. ఓ 50% ఉడికిన తర్వాత సగం రైస్ వేసి ఇంకో 70% అంటే ఓ 70% ఉడికిన తర్వాత ఉన్న రైస్ యాడ్ చేయాలి. కొత్తిమీర, ఆడియో ఏంటిది, ఉల్లిపాయ కలిపి ఈ ఫస్ట్ వేసిన ఏరు మీద సెంటర్ పాయింట్లో వేస్తున్నానండి. ఇది ఓకే, 70% ఉడికిపోయిందండి. మొత్తం వేస్తున్నాను ఇక్కడ రైస్. వేగించి జీడిపప్పు కూడా వేస్తున్నానండి. ఇది చాలా బాగుంటుంది. నేతిలో వేగించాను. ఇప్పుడు ఒక కాటన తుమ్మాలు తీసుకుని మనం దీన్ని క్లోజ్ చేస్తున్నాను. నేను క్లోజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన ప్లేట్, అంటే కొంతమంది మైదా పిండి దాని మీద పెడతారు, అలా అవసరం లేదు. కాటన గుడ్డ అయితే కరెక్ట్గా మనకి సరిపోద్ది. ఇలా వేసిన తర్వాత దీన్ని ఇలా క్లోజ్ చేస్తున్నాను. అప్పుడు ఈ పెట్టిన ఎసరు ఉంది కదండి, ఇది బరువు గురించి పైన మనం పెట్టుకుంటే ఇది సరిపోతుంది. ఐ రేంజ్లో పెట్టిన తర్వాత ఇంకొక 15 నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే మనకు దమ్ అవుద్ది. అప్పుడు ఒకసారి మధ్యలో తీసి చూపిస్తాను మీకు. దమ్ బిర్యానీ అనుకున్న టైం అయిపోయిందండి. దీన్ని ఒకసారి ఇది ఎలా వచ్చింది ఏంటి అన్నదే తీసి చూపిస్తాను మీకు. అబ్బా, చాలా పెర్ఫెక్ట్గా వచ్చిందండి. నేను ఏదైతే అనుకున్నానో అదే టైప్లో వచ్చింది. ముక్క కూడా చాలా అలా ముట్టుకుంటూ ఇడిపోతుంది. బాగా వచ్చిందండి, సూపర్. ఓకే, చాలా బాగా వచ్చింది. అబ్బా, సూపర్గా ఉందండి. మీరు 3 పూటలు కాదు, 2 పూటలు కాదు, 4 పూటలు తిన్నా మిమ్మల్ని ఏం చేయదు. అంటే దీంట్లో ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయలేదు. వేయాలి వేసాను. చాలా రుచికరంగా మంచి క్వాలిటీ వచ్చింది. అసలు ఆ బిర్యానీ అంటే తీరదు. అసలు రెస్టారెంట్లో ఎందుకంటే మనం సొంతంగా చేసుకుంటే ఈరోజు మనకే ఎటువంటి తెగుళ్ళు రావు, ఆరోగ్యకరంగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరూ కూడా రెస్టారెంట్లు మానేసి ఇంటికాడ సొంతంగా చేసుకుని ఎంజాయ్ చేయండి. నా వీడియో చూసి మీ ఆరోగ్యమే నాకు సంతోషం. మేము ఎప్పుడు కూడా రెస్టారెంట్కి వెళ్ళాం, సొంతంగా చేస్తాను. నేను ఎంతమంది వచ్చినా చేసి పెడతాను నేను. ఓకే, నా వీడియో మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి చూడండి సార్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి. నెక్స్ట్ ప్రాఫెషన్తో మళ్ళా కొండిగప్ప, మటను, ఫ్రాంచి, చికెను కాంపిటీషన్తో 4 గంటలతో మొగలు మిర్చి దమ్ బిర్యానీతో మీ ఎదగొస్తాను. థ్యాంక్ యూ. నన్ను ఆదరించాలని మిమ్మల్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ.